మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఎండలు వేడెక్కిపోతున్నాయి. ఇందులో భాగంగానే అగ్నిమాపక వార్షికోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఏదైతే ఎండల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైర్ యాక్సిడెంట్లు ఏమైనా జరిగినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఏదైతే అవగాహన సదస్సు కల్పిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఫైర్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్, మీరు నిజామాబాద్ జిల్లాతో పాటు అన్ని డివిజన్లకు కూడా మీరు వెళ్తూ ఉన్నారు. మేజర్గా అక్కడ ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు? అయితే మన ఎక్కువ ఇంతకుముందు గుడిసెలు కానీ గడ్డివాములు కానీ వాటి గురించి మనం ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఎల్పిజి మరియు ఇవి ఎక్కువ ఫైర్స్ అవుతున్నాయి. వాటి గురించి వాళ్ళకు మనం బిల్డింగ్ ఓనర్స్ కానీ ఈ ఫైర్ ప్రికాషన్స్ కంపల్సరీ ఉండాలా, లేకుంటే వారికి నోటీస్ ఇచ్చి వారికి మనం సెక్షన్ 13 కింద వాళ్ళకు కేసు బుక్ చేయడం జరుగుతుంది. కనుక వారు అన్ని ప్రికాషన్స్ మినిమం ప్రికాషన్స్ అన్నీ లేకుండా కానీ కొద్దిగా సెన్సిటివ్గా ఉండేటట్టు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఎండాకాలం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ రూరల్ ఏరియాలో గడ్డివాములు కాలిపోవడం కావచ్చు, లేకపోతే పంట పొలాలకు సంబంధించి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, జాగ్రత్తలు ఏంటి? ఇక రేపు చాలా గుడిసెలు గడ్డివాము తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కటింగ్ మిషన్ కోసిన తర్వాత ఒక 1 ఫీట్ దాకా గడ్డి ఉంటుంది, 1 ఫీట్ దాకా వరి గడ్డి ఉంటుంది. ఆ వరి గడ్డి ఏం చేస్తారు, వరి గడ్డి ఎలుగడ తలగబెడుతురు, తలగబెట్టేసేసి అక్కడికి వెళ్ళిపోతురు. అవి పోయి ఇళ్ళకి వస్తున్నాయి, అవి ఇళ్ళకి వచ్చేసి గుడిసెలు కాలుతున్నాయి, గడ్డివాములు కాలుతున్నాయి, మా వడ్లు కాలిపోతున్నాయి అని మాకు మెసేజ్ ఇస్తున్నారు. ఏంటంటే సార్ మా వడ్లు కాలిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎలుగడ పెట్టుకుంటే అక్కడ 2-3 నిలబడి మన నీళ్ళు పారకం చేసుకుంటే ఎలుగడ పెట్టుకోవాలి. అక్కడ ఎలుగడ ముట్టి చేసేసి ఎక్కడో వెళ్ళిపోతే అవి పోయి కొన్ని మోటార్లు చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. కనుక అక్కడ అట్లా కాకుండా అక్కడ మనుషులు ఉండి వాళ్ళు చేపించుకోవాలని చెప్పేసి ఆ ఎలుగడ కాలు పెట్టుకోవాలని చెప్పేసి మా యొక్క మనం. అంటే చాలామందికి ఇప్పటికీ కూడా కొన్ని రూరల్ ఏరియాస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎట్లా వాళ్ళని సంప్రదించాలనేది కూడా చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. మీ అవగాహన సదస్సులో భాగంగా మీరు అవేర్నెస్ ఏమైనా కల్పిస్తున్నారా? బిల్కుల్ మేము ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ఇట్లా పోయేటోళ్ళకు కూడా 101 ఫోన్ చేస్తే మేము ఇమీడియట్లీ మేము రీచ్ అవుతాము. కనుక వాళ్ళు 101 కంపల్సరీ, అది మన టోల్ ఫ్రీ కాబట్టి దాన్ని కంపల్సరీ విలేజర్స్కి మేము చెప్పుడు ఏమన్నా అంటే ఫైర్ అయినప్పుడు గుడిసె కానీ గడ్డివాము కానీ ఏమైనా వడ్లు కాలుతున్నప్పుడు కానీ పొలాలు కాలుతున్నప్పుడు కానీ 101కి ఫోన్ చేస్తే మేము వచ్చి మా యొక్క తగిన చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి మా యొక్క మనం. అంటే ఆల్రెడీ మీరు నిజామాబాద్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా. అపార్ట్మెంట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుంది మీకు. ప్రజల నుంచి ఏ విధంగా రిసీవ్నెస్ ఉంది, అవగాహన ఎట్లా ఉందని చెప్పేసి అంటున్నారు? ఇంతకుముందు మన త్రూఅవుట్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ బోధన్ ఫస్ట్, నిజామాబాద్ సెకండ్ ఉండే 300 and 350 ఫైర్స్ అవుతుండే. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ 100 చిల్లర అయినాయి. అయితే ఈ యొక్క అవేర్నెస్ చేసుట్లా కొన్ని ఫైర్లు తగ్గుతున్నాయి అని చెప్పేసి మేము కూడా సంతోషిస్తున్నాము. ఇక ఇక్కడ ఇన్నవారు కూడా ఒక 10 మందికి వాళ్ళు చెప్తే ఆ 10 మంది ఇంకొక 100 మందికి చెప్తారని చెప్పేసి మా యొక్క మనం. అంటే చాలామందికి ఉన్న డౌట్, అంటే సిలిండర్స్లో ప్రతి ఇంటిలో ఒక్కొక్క సిలిండర్ ఉండడం అనేది ఇప్పుడు కామన్. అప్పుడు ఇన్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలి అనేది కూడా చాలామందికి తెలియదు. దీని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ప్రజలకి? ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ అంటే అందరి ఇళ్లలో కంపల్సరీ వాడేది. అయితే వాళ్ళకు ఎల్పిజి గ్యాస్ ఎలా లీక్ అవుతుంది, ఒక చిన్న వాచర్తో కూడా మన లీక్ అవుతుంది. కనుక మనము అది ఎలా గ్యాస్ తీసుకున్నప్పుడు మనం ఎట్లా దాన్ని వినియోగించుకోవాలా, ఎట్లా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు అతని ముంగటనే ఆ సీల్ తీసేసేసి అది ఓపెన్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని తీసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకు కొద్దిగా సజెషన్ ఇస్తున్నాము. ఎక్కడ పోయినా కానీ మేము ఎవ్రీ ఫ్రైడే స్కూల్లో, మన మాల్స్, పెట్రోల్ పంప్స్ మరియు ఇట్లా క్రౌడ్ ఉన్న జాగాలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. కనుక వాళ్ళు పోయి ఇట్లా చెప్తుంటేనే ఫైర్లు తగ్గుతున్నాయి అని చెప్పేసి మా యొక్క మన. అయితే కామన్గా చూసుకుంటే మైనర్ యాక్సిడెంట్స్ జరిగితే ఫైర్ యాక్సిడెంట్స్ నార్మల్గా చూడొచ్చు. కాకపోతే మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే అగ్నిమాపక సిబ్బంది రావడానికి ఎంతో కొంత సమయం పడుతుంది. సో అక్కడున్న ప్రజలు మీరు వచ్చే లోపు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది? ఓకే రైట్. ఎందుకంటే మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్. మనం ఒక 2-3 కిలోమీటర్ ఫైర్ ఉన్నది అనుకోండి, మనకు ఒక 4 minutes మనకు పడుతుంది. 1 kilometerకు 2 minutes.
అయితే మనం 4 నిమిషాల్లో మనం వాడికి ఫైర్ గ్రౌండ్ చేరుతాం. అప్పటిదాకా మన చిన్న చిన్న ఇవి ఎక్స్టింగ్విషర్స్ ఉంటే మనం ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు అవి మనం రక్షించవచ్చు. తర్వాత ఏమైనా మ్యాండేటరీ ఫైర్ స్టాండ్, ఫైర్ బకెట్స్, శాండ్ బకెట్స్ అవి వాటితో కూడా కొద్దిగా మనం ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మా వెహికల్ వచ్చే వరకు. ఎందుకంటే మనం ఫైర్ ఎక్కడ ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ ఫైర్ అవుతుంది, మనం పబ్లిక్ చూసుకుంటూ పోవాలి కదా, మనం డైరెక్ట్ హెలికాప్టర్ లెక్క ఇడే లేచి ఆడ దిగుడు కాదు కదా. పబ్లిక్ని చూసుకుంటూ మనం ట్రాఫిక్ని కూడా చూసుకుంటూ వెళ్ళాలా. కనుక మనం ఈ చిన్న చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, వాటర్ బకెట్స్ ఉంటే మేము వచ్చే వరకు కొద్దిగా ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్గా మీ దగ్గర ఎక్విప్మెంట్ కూడా కనిపిస్తుంది మేజర్గా. ప్రజలకు చాలామందికి తెలియదు, అంటే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఫైర్ ఇంజన్ గంట మోగుకుంటూ వస్తుంది అని చెప్పేసి చాలామందికి తెలుసు. అంటే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అనేది ఏముంటుంది అనేది కూడా చాలామందికి ప్రజలకు తెలియదు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తాం. యాక్చువల్ చూస్తే బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకే జంపింగ్ షీట్ కూడా మా దగ్గర ఉన్నది. జంపింగ్ షీటు మీద పైకి వెళ్ళి దుంకినా కానీ మేము కింద పట్టుకుంటే ఆయన సురక్షితంగా కాపాడచ్చు. కటర్స్ ఉన్నాయి మా దగ్గర, రివాల్వింగ్ బ్రాంచెస్ ఉన్నాయి, మళ్ళీ బిఏ సెట్స్. ఒక స్మోక్ రూమ్లో పోయి మనం బిఏ సెట్ వేసుకొని పోయి ఆ మనిషిని తీసుకొచ్చేంత మన దగ్గర కెపాసిటీ ఉన్నది. మన దగ్గర చాలా చాలా మనిషి అగ్గిలో పోయి కూడా తీసుకొచ్చేటి, తనను తాను రక్షించుకుంటూ ఇతరులను కాపాడాలి. అటువంటి ఫైర్ సూట్స్ కానీ, మళ్ళీ హెల్మెట్లు, మన నెత్తికి దెబ్బ తగలకుండా, మన నెత్తి సురక్షితం కాబట్టి ఏమైనా పెంకులు కానీ స్లాబ్లు కానీ పలగకుండా పడి మనకు ఏం గాయం కాకుండా చాలా మంచి మంచి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నాయి. అవి మనకి చెప్తే కటర్ ఇప్పుడు మీరు చూసారు, కటర్ తాళాలు కానీ షటర్లు కానీ మనం పలగొట్టుకొని లోపలికి వెళ్ళి మనం మంటలు నార్పనికి మన దగ్గర మంచి మంచి ఎక్విప్మెంట్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు 2 మిస్టి బుల్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేరో రోడ్ ఉంటుంది, ఫైర్ ఇంజన్ పోదు కాబట్టి ఆ మిస్టి బుల్లెట్ పోయి చిన్న చిన్న ఫైర్లను ఆర్పుకోనికి మిస్టి బుల్లెట్స్ ఉన్నాయి మన దగ్గర 2. ఒక మిస్టి జీప్ ఉన్నది, 2 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, ఒక అంబులెన్స్ ఉన్నది. మరి చాలా ఎక్విప్మెంట్ ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళకు పబ్లిక్ తెలియదు, ఏ ఫైర్ ఇంజన్ కావాలి వస్తారు వాటర్ కొట్టి పోతారు అనుకుంటారు. కానీ మన దగ్గర ఫోము, మెకానికల్ ఫోము, కెమికల్ ఫోము, మరియు వాటరు, డీసీపీ ఇవన్నీ ఎక్స్టింగ్విషర్ మన దగ్గర అన్ని అందుబాటులో మన దగ్గర ఉన్నాయి. రైట్, మనతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న మీరు చెప్పండి, అంటే మీరు చేసే వర్క్ అనేది చాలా డెలికేటెడ్, చాలా ప్రతిదీ ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మీరు ఎక్కడికైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వెళ్ళే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడ ఆటుపోట్లు కూడా ఎదురవుతూ ఉంటాయి, హెవీ టాస్క్లు అనేవి ఉంటాయి మీకు. సో అవన్నీ ఎట్లా అధిగమిస్తూ ఉంటారు? మేము ఏదైనా ఫైర్ కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము రిసీవ్ తీసుకునేది అది ఏం ఫైరు, టైప్స్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ ఫైరో మేము తెలుసుకుంటాం. ఫస్ట్ తెలుసుకొని ఆ పరిస్థితిని బట్టి మేము ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ మేము అన్నీ రెడీ పెట్టుకొని మేము అక్కడ ఫైర్ గ్రౌండ్లో వెళ్ళినాక అక్కడ సిచ్యుయేషన్ చూసి ఆ పరిస్థితిని చూసి మేము దాని ప్రకారం మేము ఫైర్ ఫైటింగ్ అనేది చేస్తాం. ఆల్రెడీ మీరు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఆన్ ది స్పాట్ వెళ్ళే వ్యక్తులు మీరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? మేము ఫైర్ గ్రౌండ్లో వెళ్ళినాక మాకు ప్రజలు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకంటే మేము చేసే పని మంచిది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తుంటారు. మేము కూడా బాగా మంచి హ్యాపీ అయిపోతాం. ఎందుకంటే మేము చేసే పనికి వాళ్ళు తోడ్పాటు చేస్తారు కాబట్టి మేము చాలా హ్యాపీ అవుతాము. ఇట్లానే భవిష్యత్తులో కూడా మాకు సహకరిస్తే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతాం. మెయిన్కి ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఒక ఫైర్ వస్తే ఏ నెంబర్కి చేయాలా వాళ్ళకు కనీస అవగాహన లేదు. సరే పోలీస్ అయితే తెలుసు, 101 ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారని తెలుసు, కానీ 101కి ఫోన్ చేస్తే ఈ ఫైర్ అండ్ నెంబర్ కూడా తెలియదు. కాబట్టి ఏంటంటే మేము విస్తృతంగా ఈ ఉత్సవాలు పాల్గొనడము, తర్వాత ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము, తర్వాత స్కూల్స్, ఇండస్ట్రీస్, తర్వాత ప్రతి శుక్రవారం మేము ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకు చెప్తూ ఉంటాం, సో 101 ఇది చేస్తే మేము ఇమీడియట్గా మీకు రీచ్ అవుతాం. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం కాలుతున్నది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి మీరు ఎటువంటి సమాచారం ఇవ్వాలా, ఏ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఏం కాలుతుంది, మేజర్గా అక్కడ కాలే కొన్ని ఎక్విప్మెంట్ ఏంది, మరి దాన్ని తగ్గట్టు మేము ఏంటంటే ఆ పరికరాన్ని తీసుకొని మేము ఇమీడియట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవగాహన అనేది ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా దీన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకా చాలా జనాలకు తెలియదు. కానీ మేము తీసుకోబోతున్నాం, దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన సదస్సులు మిగతా అన్ని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని విషయాల మీద అంత అవగాహన లేకపోతుండే ఈరోజు మా అపార్ట్మెంట్ వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ పిలిచి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే దాని గురించి భయం ఎలా ఉంటుంది, భయం పోవడానికి ఏమేం చేయాలి
మంట వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది 3 మెథడ్స్లో చెప్పారు. ఫస్ట్ సిలిండర్ తీసుకొచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చెప్పారు. కొన్ని వాటర్ పోసేసి అందులో బబుల్స్ రాకపోతే, బబుల్స్ వస్తే అది బాగాలేనట్టు, బబుల్స్ రాకపోతే బాగున్నట్టు, అప్పుడే ఆ సిలిండర్ తీసుకోవాలి అని చెప్పారు. అది మాకు ఇంతవరకు తెలియదండి, ఇప్పుడు వీరు చెప్పడం వల్లే మాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే రెగ్యులేటర్లో మంట వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆపాలి. ఫస్ట్ అయితే మనం రెగ్యులేటర్ ఆఫ్ చేయాలని చూస్తాము. ఇక అది మనకు చేతి అక్కడ మంట వస్తుంది, మనకు వీలు కాదు అనుకుంటే ఒక తడి బట్ట వేయడం కానీ, పిండి జల్లడం కానీ, ఒక బకెట్ బోర్లు వేయడం కానీ, లేకపోతే ఏదైనా ఫాస్ట్గా చేయాలి, చేతితోని ఆపడం కానీ ప్రయత్నం చేయాలి. ఇవే మెథడ్స్ చెప్పారండి. కానీ మాకు ఎంతో యూస్ఫుల్ అయిందండి ఈరోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. వీళ్ళు రావడం మాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎండాకాలంలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. ఏంటంటే ఈ గ్యాస్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడము ఒక విధానము, అక్కడ ABCD అని ఉంటుంది. ఏ వచ్చేసి 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చికి, B వచ్చేసి ఏప్రిల్, మే, జూన్కి, C వచ్చేసి మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి, తర్వాత D వచ్చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి. ఇట్లా తీసుకునేటప్పుడు ఈ సింబల్ని చూసుకొని మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. అవి ఎక్స్పైర్ అయితే మనం అవి యూజ్ చేయొద్దు. మళ్ళీ అపార్ట్మెంట్లో కూడా చాలామంది నివసిస్తారు. చాలా బ్లాక్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. అందులో ఒక్క ఫ్లోర్కి 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో ఇవి పెట్టుకోమని సజెస్ట్ చేశారు. అవి కూడా మాకు తెలియదు ఇప్పటివరకు. చాలా ఉపయోగకరంగా చెప్పారు. థ్యాంక్ యూ. అగ్నిమాపక వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి డివిజన్కి సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో ఇంటర్గేట్ అవుతూ ఉన్నారు. మెయిన్గా ఫైర్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం అక్కడ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఫైర్ ఆఫీసర్లు కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.